గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ పెద్ద ఆసుపత్రి ఆ ప్రాంత ప్రజలకు వరం అనుకున్నారు. తమ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వరప్రదాయిని అవుతుందనుకున్నారు. కానీ ఆశలు ఆవిరయ్యాయి. ఎదురుచూపులు ఫలించలేదు. దాదాపు 80 పూర్తయిన మెడికల్ కాలేజీ నిర్మాణం నిలిచిపోయింది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చింది, అలా కాలేజీ నిర్మాణం ఆగిపోయింది. వైద్య విద్యార్థులతో కలకడలాడాల్సిన కాలేజీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మౌనంగా మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం కక్షకు బలైన మార్కాపురం మెడికల్ కాలేజీపై గ్రౌండ్ రిపోర్ట్. ప్రకాశం జిల్లాలో అభివృద్ధికి నోచుకోని వెనకబడిన ప్రాంతం మార్కాపురం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో కరువుకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్కాపురంపై మరింత శ్రద్ధ చూపించింది. ఏకంగా మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేవలం అనుమతినివ్వడమే కాదు, వెంటనే నిధులు కూడా మంజూరు చేసింది. దీంతో ఆ ప్రాంత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గిరిజన తండాలు ఎక్కువగా ఉండడం, ఏదైనా రోగం వస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ ఓ ప్రభుత్వ హాస్పిటల్ కి పోలేని దుస్థితి నుండి బయటపడతామని అంతా సంతోషించారు. దాదాపు 30 మండలాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ కమ్ పెద్దాస్పత్రిగా గ్రేడ్ పెంచి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను ఆపేసింది కూటమి ప్రభుత్వం. మనం మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ యొక్క స్థితిని మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీ ఒక స్కెల్టన్ లాగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ఏడాది కనుక ఆగితే కనుక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా మా మెడికల్ కాలేజీ మాకు దక్కేది. మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయిపోయి జిల్లా ఆసుపత్రిగా మార్చారు కాబట్టి ఖచ్చితంగా మా ఈ ప్రాంతం అంతా కూడా మాకు ప్రాణవాయువులాగా ఈ హాస్పిటల్ మాకు ఈ మెడికల్ కాలేజీ ఉపయోగపడేదని ఈ ప్రాంత వాసులంతా ఇప్పటికీ ఆవేదనతో చెప్తున్నట్టు మాట. ప్రస్తుతం మెడికల్ కాలేజీ యొక్క సిచ్యువేషన్ గమనించవచ్చు. ఏ దశలో ఉందో. దాదాపు 475 కోట్ల రూపాయలని ఈ మెడికల్ కాలేజీ నిర్మాణానికి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేటాయించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ మెడికల్ కాలేజీ అలాగే హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు స్టాఫ్ను కూడా అలాట్ చేశారు. దాదాపు ప్రొఫెసర్లు 82 మంది ప్రొఫెసర్లు ఇక్కడ దీనికి అలాట్ అయిపోయారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు బదిలీ చేసేసి ఎక్కడికక్కడ సుదూర ప్రాంతాలకి తరలించింది ఇప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ జరిగిన దీంట్లో 1 సంవత్సరం ఆగి ఉంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఈ కాలేజ్ అయిపోయేది. మేము కూడా సంతోషించేవాళ్ళము. కానీ ఈరోజు పరిస్థితి ఇంత దారుణమంటే ఈ కాలేజీని ఆపేశాడు. ఎంతవరకు అయి ఉంటుందంటే పనులు ఇప్పుడు ఏ దశలో ఆగిపోయింది? 80% అయిపోయిందండి. 80% అయిపోయింది. మనకు 20% అంటే 1 year లోపల అయిపోతుంది. ఈ పాటికే దానికి కావాల్సిన 1400 మంది వైద్య సిబ్బంది నిర్మించారు, డాక్టర్స్ వచ్చారు, అందుకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ అయిపోయింది. అయితే ఈ అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడము, దీనికి సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది, వాడు ఎవరు భరించాలని చెప్పేసి ఆయన ప్రకటించి ఆ ప్రకటనతోటి మొత్తం కూడా దాన్ని బంద్ చేశాడు. మార్కాపురం వాసుల కలను కలగానే మిగిలిపోయేలా చేయాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. కాలేజీని నిర్మిస్తున్న నిర్మాణ కంపెనీని అక్కడి నుంచి తరిమేసింది. మరో నిర్మాణ సంస్థకు పనులు అప్పగిస్తారేమో అనుకున్నారు. కానీ ఈ ప్రాంత వాసులకు నిరాశ ఎదురైంది. నిర్మాణ పనులను పూర్తిగా ఆపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో మార్కాపురం వాసుల ఆశలు నీరుగారిపోయాయి. మెడికల్ కాలేజ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి దాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. కానీ ఆయన ప్రకటించే పరిస్థితులు లేడు, చేయడు కూడా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రకటించేశాడు 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి కాబట్టి అట్లా ఇవ్వడానికి వీలు కాదని చెప్పేసి తను ప్రకటిస్తున్నాడు. ఆయన జోబులో ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నాడు. జరుగుతున్న నిర్మాణాన్ని ఆపేసి ఇంత దరిద్రంగా బహుశా నా 45 ఏళ్ల రాజకీయాల్లో ఇంత దరిద్రంగా ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. చాలా అన్యాయమైన విషయము. అక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్ మొత్తాన్ని డాక్టర్లతో సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇక్కడున్న మెటీరియల్ ను కాంట్రాక్ట్ కంపెనీ తీసుకెళ్లింది. మిగిలింది దొంగల పాలైంది. దీంతో ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం గాల్లో దీపంగా మారింది. పశ్చిమ ప్రకాశంలో ఉన్న 4 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే మెడికల్ కాలేజ్ నిర్మాణంపై ఎందుకు ఎమ్మెల్యేలు మౌనం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజ్ నిర్మిస్తుంటే సహకరించాల్సింది పోయి కాలేజు నిర్మాణాన్ని ఆపివేయడం ఏంటని పశ్చిమ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లోరిన్ పీడిత ప్రాంత గ్రామాలకి ఈ మెడికల్ కాలేజ్ ఎంతో అవసరము. దీన్ని ఎమ్మటే కొనసాగిస్తేదినా ఈ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతమైనటువంటి ఇట్లా గుంటూరు కానీ అట్లా కర్నూలు కానీ అట్లా ఒంగోలు కానీ పోయే అవసరం లేకుండా అతి సమీపంలోనే ప్రతి ఒక్కరూ రవాణా ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరమైందని చెప్పేసి తెలియజేస్తూ, కుల మత వర్గ ప్రాంతరహితంగా పరిపాలన అందించాల్సిన ముఖ్యమంత్రి పేద ప్రజలపై కక్ష కట్టి వ్యవహరించడం మంచిది కాదంటున్నారు మార్కాపురం వాసులు.
వైద్యం కూడా అందించలేని పరిస్థితిలో ఉంటే నిజంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్నటువంటి ఒక ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడ మంజూరు చేసి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు మూలన పడేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా మేలుకొని తప్పు తెలుసుకొని మెడికల్ కాలేజీని మళ్ళీ నిర్మాణం కొనసాగించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, మార్కాపురం, ప్రకాశం జిల్లా.